హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ 9:33కి ఒక మంచి బ్రేక్అవుట్ ఎంట్రీ ఒకటి వచ్చింది. తర్వాత మీరు చూసినట్లయితే 1 మినిట్ టైం ఫ్రేమ్లో 11:02కి ఒక డబుల్ టాప్ యొక్క బ్రేక్ డౌన్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ప్రైస్ యాక్షన్ బేస్డ్ డెసిషన్. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ ప్యాటర్న్స్ ఏం రాలేదు, ఫాస్ట్ మూవ్స్ అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇది ఒక కైండ్ ఆఫ్ డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో తీసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద స్లోప్ ఉండేటప్పుడు మనం స్ట్రాంగ్గా మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో వీటన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్గా రేపటి రోజున ఈ యొక్క ప్యాటర్న్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఒక ట్రయాంగిల్ లాంటిది ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం మాట్లాడుకున్నటువంటి లెవెల్స్ అండి ఇవి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం మాట్లాడిన లెవెల్స్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఈరోజు ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంత కిందకి రావటం జరిగింది. ఫ్రెండ్స్, నాకు ఈరోజు నేను ఇంటి దగ్గర లేనండి, వేరే దగ్గర ఉన్న, అందుకు కొంచెం అల్ట్రా వైడ్ మానిటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి నార్మల్ స్క్రీన్లో చేస్తున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక రోజుకి, ఓకేనా. కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బుల్లిష్నెస్ అనేది క్లియర్గా కనిపించింది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఈ లెవెల్ అనేది నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి కిందకి రిజెక్షన్ చూడవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఈ ఒక 2-3 డేస్ అలా అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత మళ్ళీ మనం ట్రై చేద్దాం, ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ ప్రైస్ యాక్షన్ అండి, పెద్ద ప్రైస్ యాక్షన్ ఏం లేదు. ఈ ఏరియాలో ఓపెన్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడ ఆగింది, అంతే. ఈరోజు పెద్దగా ఏం జరగలేదండి, ఎందుకంటే ఈ లెవెల్ మీకు చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఏరియాగా యాక్ట్ చేసే ప్రమాదం ఉంది. ప్రమాదం అని కాదు, ఇంపార్టెంట్ ఏరియాగా యాక్ట్ చేసే అవకాశం ఉందని. పైన ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. మధ్యలో ఓపెన్ అయింది, కొంచెం అక్కడే ఉంది ప్రస్తుతానికి. ఆ 2 లెవెల్స్ బ్రేక్ అయ్యే వరకు కూడా మనం ఏ యొక్క డెసిషన్ అనేది తీసుకోలేము. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, రేపటికి ఇంకొక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ మనకి క్రియేట్ అయింది. సో దాన్ని ఒకసారి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మార్క్ చేసుకొని ఉంచండి. ఎక్స్ట్రీమ్ విక్స్ని కనెక్ట్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. మనకి ఎక్కువ డేటా పాయింట్స్ కావాలి కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ కోసం ఇలా మనం డ్రా చేసుకున్నట్లయితే దీన్ని కూడా మనం పాటించింది అనుకోవచ్చు. ఎందుకంటే 1, 2, 3 టచెస్ ఇక్కడ వచ్చాయి ఆల్రెడీ. 4th టైం ఈరోజు ఎగ్జాక్ట్గా అదే ట్రెండ్ లైన్ మీద రివర్సల్ తీసుకుంది. సో ఇక్కడ ఇది మనకి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేయొచ్చు. అక్కడ నుంచి కిందకి రివర్సల్ వచ్చింది, ఓకే. మూవ్ అంతా బాగానే ఉంది. మనం ఒక్కసారి 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ కట్గా మనకి ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ అనేది అర్థమైపోతుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం ఐడెంటిఫై చేసుకున్న లెవెల్స్ ఇక్కడ కూడా చూపిస్తున్నాను మీకు. ఓపెనింగ్ 15 మినిట్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. అందుకే మనం ఒక్క 5 మినిట్ 1 మినిటే కాకుండా ఒక్కోసారి హయ్యర్ టైం ఫ్రేమ్స్ కూడా చూడాలండి. జస్ట్ ఒక 15 మినిట్ అనుకోండి, పావు గంటకు ఒకసారి ఎలా ఉందనేది ఒకసారి పలకరించి రావటం, 1 అవర్కి ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ పలకరించి రావటం, అలా చేస్తున్నట్లయితే హయ్యర్ టైం ఫ్రేమ్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, ఎలా ఉందనేది తెలుస్తుంది. సో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు 5 మినిట్ 15 మినిట్ ఈ రెండు కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ వచ్చిన ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి. మనం ట్రేడ్ ఎప్పుడు ట్రేడ్ గురించి ఆలోచించడం కాదు. ట్రేడ్ మనకు రావాలి అంటే ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఈ ఏరియాలో క్లియర్గా ఫస్ట్ క్యాండిల్ ఏంటంటే హ్యామర్ క్యాండిల్ పడింది 15 మినిట్ టైం ఫ్రేమ్లో. ఎగ్జాక్ట్గా అదే పాయింట్ ఆఫ్ టైంలో కింద నుంచి మనం ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి పెట్టుకున్నాం. గుర్తున్నట్లయితే మీకు నిన్న ఈ ఏరియాలో ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను చూడండి. నిన్న కంప్లీట్గా మనకి ఇది ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసే అవకాశం ఉంది మనకి. నెక్స్ట్ నిన్న లాస్ట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చిన ప్రైస్ యాక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, ఒకసారి గుర్తు చేస్తాను మళ్ళీ. నిన్నటి వీడియో చూసారో లేదో, ఇక్కడ ఇది ఒక ఛానల్లా తీసుకుంది, బ్రేక్ అయింది, మూవ్ అయితే పైకి రావడం జరిగింది. కొంత బుల్లిష్నెస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి 1 అవర్లీలో ఇది ఒక ట్రెండ్ లైన్గా స్ట్రాంగ్గా యాక్ట్ చేసే అవకాశం ఉందని నిన్న మాట్లాడుకున్నాం మనం. గుర్తుందో లేదో మీకు నాకు తెలియదు, ఓకే. సో ఈరోజు అక్కడే కరెక్ట్గా ఓపెన్ అయింది, బుల్లిష్నెస్ తీసుకొచ్చి అక్కడ ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని పైన మనం మాట్లాడి ఈ లెవెల్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, ఓకే. సో ఇది చిన్న స్క్రీన్ కాబట్టి అల్ట్రా వైడ్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఎక్కడైనా మీకు ఏదైనా కనిపించలేదంటే పించ్ అండ్ జూమ్ ఫీచర్ అనే జూమ్ ఉంది. ఏ పోర్షన్ కావాలంటే ఆ పోర్షన్ జూమ్ చేసి చూడవచ్చు,
ఓకేనా. కొంచెం ఆల్రెడీ నాకు 7 అయిపోయింది ఈరోజు, టైం లేట్ అయిపోయింది, వేరే వర్క్లో ఉన్నాను నేను, పర్సనల్ వర్క్లో, అందువల్ల లేట్ అయింది. కాబట్టి మరి ఇంకా పెద్ద ఎడిటింగ్లే ఉండవు, డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాను, ఏమనుకోకండి. ఓకే, మీకు అర్థం అవటం ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఎంట్రీస్ చూసినట్లయితే, 1 సెకండ్ గాబరా పడిపోతున్నాను. 15 మినిట్లో మనకు వచ్చిన ఈ ఏరియా చూడండి, ఇక్కడ హ్యామర్ వచ్చిందని చెప్పాం కదా, ఎగ్జాక్ట్గా అదే సపోర్ట్ కదా. సో ఆ సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే పైన హై అనేది బ్రేక్ అయ్యి స్ట్రాంగ్గా క్యాండిల్ క్లోజ్ అయిందో ఎంట్రీ తీసుకోవచ్చండి. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15 మినిట్లో మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళే కొద్దీ మన యొక్క స్టాప్ లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన జనరల్గా హ్యామర్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇది దాటాకి క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది స్టాప్ లాస్ అవుతుంది. 120 పాయింట్స్ స్టాప్ లాస్. అంత హ్యూజ్ రిస్క్ అనేది మేము తీసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి, బుల్లిష్నెస్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ బుల్లిష్నెస్ని మనకి అక్కడ ఏమైనా ప్యాటర్న్స్ అప్లికబుల్ అయితే దాన్ని బేస్ చేసుకొని మనం బుల్లిష్ డైరెక్షన్లో ట్రేడ్స్ ఏమైనా వస్తే తీసుకుంటాం. అలా సిమిలర్గా మీరు ఆ తర్వాత చూసినట్లయితే 15 మినిట్లో ఎగ్జాక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకున్నటువంటి రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ అనేది చూడొచ్చు. రిజెక్షన్ చూసి ఇది కొంచెం అలర్ పెట్టిన తర్వాత అలాగే కిందకి వచ్చేస్తుంది. అవునా? సో ఇక్కడ ఎంట్రీస్ అనేది మాట్లాడుకోవడం లేదండి, మనం ఇంపార్టెంట్గా ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడం రావాలి. అర్థం చేసుకోవడం వస్తే ఎంట్రీస్ ఆటోమేటిక్గా అవే పడతాయి. ఓకే, ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ మీరు చూసినట్లయితే నిన్న మనం ఈ ఓవరాల్ లెవెల్ని ఒక జోన్గా ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఈరోజు కొంచెం చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది, అగైన్ మళ్ళీ కిందకు వచ్చింది. ఈ లెవెల్ ఎక్కడైతే ఉందో అక్కడ ముఖ్యంగా ఈ లెవెల్ కాదండి, ట్రెండ్ లైన్ మనం ఐడెంటిఫై చేసుకున్నాం నిన్న 1 అవర్లో, అది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది, కిందకి పడనివ్వకుండా. 15 మినిట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ అలాగా ట్రెండ్ లైన్ చుట్టూనే తిరిగిపోయింది. మనం 1 అవర్లో డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ కాబట్టి 15 మినిట్లో కిందకి వచ్చినట్టు కనిపిస్తుంది, బట్ 1 అవర్లో అయితే కిందకి రాలేదు. దాన్ని సపోర్ట్గా తీసుకొని అక్కడక్కడే కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు 1 మినిట్లో ఫస్ట్ నుండి వచ్చిన ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్ చూసినట్లయితే ఇక్కడ నుంచి కిందకు వచ్చింది, మళ్ళీ అగైన్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చి పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి కిందనే 2 టచెస్ మాత్రమే వచ్చాయి ఈరోజు. నిన్నటి డేటాని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా, చూసినట్లయితే ఈ ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ జోన్. తర్వాత కిందనే ఇది ఒక సపోర్ట్గా ఉంది, నెక్స్ట్ ఇది సెకండ్ సపోర్ట్గా. సో ఈ ట్రెండ్ లైన్ మీద 2 లెవెల్సే ఉన్నాయి. ఈ లెవెల్ చూసుకున్నట్లయితే 2 లెవెల్సే ఉన్నాయి ఈరోజు వచ్చినవి. కానీ ఇక్కడ మనం వీటిని కూడా కలుపుకున్నట్లయితే అక్కడ ప్రైస్ యాక్షన్ పరంగా ఒక స్ట్రాంగ్ ఏరియా అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో పైన మనకి 3 లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే చక్కగా 1:2 వరకు మూవ్మెంట్ అయితే రావటం జరిగింది. అర్థమైందా? ఇక్కడ మనకి అరౌండ్ 750 నుంచి ఇంచుమించుగా 24,810 వరకు వెళ్ళిందండి. తక్కువ మూవ్మెంట్ కాదండి, 750 నుంచి అంటే మినిమం మీరు 50 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు, అంత స్ట్రైట్గా వెళ్ళింది. అవునా కదా? సో అది ఫస్ట్ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఎంట్రీ. సింపుల్ ట్రయాంగిల్గా కన్సిడర్ చేయొచ్చు. మీ ట్రయాంగిల్ అనుకోకపోయినట్లయితే ఇక్కడ ఉన్న బ్రేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఫస్ట్ ట్రేడ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఎంట్రీస్ ఎక్కడ ట్రిగ్గర్ కాలేదండి. ఎక్కడ మీకు ప్యాటర్న్ ఏమైనా వచ్చిందా చూడండి, ఎక్కడ ఏ ప్యాటర్న్ రాలేదు. నాకు ఒక బ్రదర్ పంపించారు, ఇది మనకి దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవచ్చు అన్నట్టు అనమాట. ఇలాగా అది అక్కడ మనకి మీకు చెప్పాను కదా, మనం 15 మినిట్లో చూసాం ఈ బుల్లిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి బుల్లిష్గా చిన్న బ్రేక్అవుట్ జరిగిన ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఇది ఒక చిన్న టచ్, ఇది ఒక టచ్, ఇక్కడ ఒక చిన్న టచ్లా కనిపించవచ్చు. ట్రయాంగిల్ అయితే కాదు, బట్ దాన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. వీటినే మనం ఏమంటారంటే ఒక రకంగా ఫ్లాగ్స్, పెనెంట్స్ అంటారండి. ఇవి ఎప్పుడు కూడా ప్రయర్ ట్రెండ్ మీద ఆధారపడి ఉంటాయి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ప్రయర్ ట్రెండ్ ఆధారపడి ఉంటుంది, ఆ ప్రయర్ ట్రెండ్ మీద ఆధారపడి ఉంటాయి. ఫ్లాగ్, పెనెంట్ ఎప్పుడు మనం ట్రేడ్ చేయాలన్నా సరే 3 టచెస్ రూల్ మనం చూడాలా అంటే జనరల్గా టెక్స్ట్ బుక్ ప్రకారం 2 టచెస్సే వాడు ఇస్తాడు మీకు. 3 టచెస్ నేను మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతాను.
మీ అందరూ కూడా ఫాలో అవ్వండి అని సజెస్ట్ చేస్తాను. బట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ మాట్లాడినట్లయితే ఫ్లాగ్స్ అండ్ పెనెంట్స్ అంటే ఏంటంటే ప్రేయర్గా ఉన్నటువంటి ట్రెండ్ డైరెక్షన్లోనే మీకు మూవ్ వస్తే బ్రేక్అవుట్ జరిగితే 2 టచెస్ ఉన్నా కానీ మూవ్ అయితే వస్తుంది అని చెప్పేసి. సో ఆ రకంగా చూసినట్లయితే ఇక్కడ మనం దీన్ని ఒక ట్రేడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ, బట్ ఆ తర్వాత మూవ్ అయితే స్ట్రాంగ్గా వచ్చింది. ముఖ్యంగా ఎక్కడైతే మాత్రం ఈ ఎంట్రీ ఫెయిల్ అవ్వకపోవడానికి ఒకటే కారణం చెప్తున్నాను నేను. 15 మినిట్ టైం ఫ్రేమ్లో వన్స్ బుల్లిష్నెస్ ఎస్టాబ్లిష్ అయింది, చక్కగా 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు అర్థమైంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటోంది అని చెప్పేసి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలాంటి ఎంట్రీస్ తీసుకోవాలి. నార్మల్గా ఎక్కడైనా వచ్చిందంటే ఇప్పుడు ప్రేయర్ ట్రెండ్ అనేది మీకు ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ లేదు, ఇక్కడెక్కడే ఇలా వచ్చి 2 టచెస్ బ్రేక్ అయింది, అప్పుడు మూమెంట్ వస్తుందా అంటే రాకపోవచ్చు, 99% రాకపోవచ్చు. అర్థమైందా? సో నన్ను అడిగితే 3 టచెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొంచెం మేము అగ్రెసివ్గా వెళ్దాం అనుకుంటున్నాం, రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ లోనే ఇమీడియట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ చాలా చిన్నది, వీలైనంత చిన్నది ఉంచుకోవాలి. అక్కడ కంటిన్యూస్గా వెళ్ళిందా ఓకే, ఇమీడియట్గా బ్యాక్ వచ్చిందంటే ఫెయిల్ అయిపోయిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం 3 టచెస్ రూల్కి అగెనిస్ట్గా వెళ్తున్నాం అంటే ఎంత మినిమం స్టాప్ లాస్ ఉంటే అంత మినిమం స్టాప్ లాస్ ఉంచుకోండి. మీరు 3 టచెస్కి అగెనిస్ట్గా వెళ్తారా బ్రో అంటే నెవర్. ఓకేనా? సో నా దృష్టిలో ఇదైతే ఎంట్రీ కాదు. ఎందుకంటే నేను మార్కెట్ చూసిన లాంగ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని 2 టచెస్ యొక్క సక్సెస్ రేట్ చాలా తక్కువ. బట్ పెనెంట్స్ అండ్ ఫ్లాగ్స్ అయితే ఈ రకంగా ఉంటాయి. ఈరోజు వచ్చిందని చెప్పేసి నా డెసిషన్ మార్చేసుకొని నేను 3 టచెస్కే నేను స్టిక్ అయి ఉంటాను. మరి ఇది 3 టచెస్సే కదా అని మీరు అనొచ్చు. 1 2 ఇది టచ్ అని ఎలా మాట్లాడతాం మనం? జస్ట్ చిన్న కన్సాలిడేషన్ అయింది అంతే, అవునా? సారీ. దీన్ని ఎవరైనా 15 సెకండ్స్ టైం ఫ్రేమ్ ఇంకా 30 సెకండ్స్ టైం ఫ్రేమ్లో చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక రకంగా ఎంట్రీగా చూసుకోవచ్చు. బట్ నాకైతే నేను బ్లైండ్గా ఒకటి ఫాలో అవుతానండి, ఒకటే సెటప్, అది 3 టచెస్. సో దాన్ని అయితే బ్రేక్ చేయను నేను. ఓకే, ఇది తప్పని అనట్లేదు నేను. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ప్రాబ్లం ఏం లేదు, అది మీ రూల్స్లో మీరు యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ పరంగా చెప్తున్నాను నేను. ఇక్కడ వచ్చినటువంటిది చాలా చక్కనైనటువంటి కాన్ఫ్లుయెన్స్ కమ్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ కంటిన్యూస్గా ఇక్కడ నుంచి ఇంతవరకు కంటిన్యూస్ మూవ్ వచ్చింది, చిన్న ట్రై చేసింది బ్యాక్ రావడానికి, అంటే ఒక స్వింగ్ ఏర్పాటు అయింది. కిందకి ఏం రాలేదు, ఇక్కడ ఎంట్రీ ఏం రాలేదు అని పక్కన పెట్టవచ్చు. సో తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇంకొక స్వింగ్ ఫామ్ చేసింది, బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఈ హై ఏదైతే ఎస్టాబ్లిష్ అది బ్రేక్ చేద్దాం ట్రై చేసింది, మళ్ళీ రాలేదు. సో ఇది మొత్తాన్ని కూడా మనం ఒక స్వింగ్గా తీసుకోవచ్చు. ఈ హై అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. ఎవ్రీ స్వింగ్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ అంటిల్ ఇట్ ఈస్ బ్రోకెన్ అండి. ఒక స్వింగ్ వచ్చిందంటే నెక్స్ట్ వచ్చేటటువంటి స్వింగ్ దాన్ని బ్రేక్ చేసేంత వరకు అది రెసిస్టెన్స్. అది 1 టచ్చా 2 టచ్లా అని కాదు. సో అది ఎప్పుడైతే 2-3 టైమ్స్ రిజెక్షన్ అనేది ఫేస్ చేస్తుందో అప్పుడు దాన్ని మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్గా మనం భావిస్తాం. ఇక్కడైతే ఈ కేసులో రెసిస్టెన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 కలిపి ఒకటేగా భావించండి, పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ఏరియాకి వచ్చినప్పుడు క్లియర్గా రిజెక్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయిందో, అంటే 2 టైమ్స్ రిజెక్ట్ చేసిందో, అప్పుడు దీన్ని మీరు డబుల్ టాప్గా తీసుకోవచ్చు. దీన్నే డబుల్ టాప్ అంటారు, లేదా ఎం ప్యాటర్న్ అంటారు. అంటే ఎం అంటే చూడటానికి చూడండి ఇలా ఉంది, ఇలా ఎం వచ్చింది. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి స్వింగ్ ఎప్పుడైతుందో అది బ్రేక్ అయిన తర్వాత మనకి ఫాస్ట్ మూవ్ వస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా మీకు సక్సెస్ అవుతుందా అని చెప్పలేనండి నేను. ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రేయర్ ట్రెండ్ మీద ఆధారపడి ఉండేటటువంటి ప్యాటర్న్ అండి. వీడియో లెంత్ చూడకండి, మీరు కాన్సెప్ట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంత క్లియర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదని నేనైతే చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూస్ బుల్లిష్నెస్ అండి. ఇక్కడ నెక్స్ట్ మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్ బుల్లిష్నెస్ అండ్ క్లియర్ బ్యారిష్నెస్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది, అవునా? సో ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఏరియా ఉంది, ఆ రెసిస్టెన్స్ ఏరియాలో మనకి ఇక్కడ ఇది రిజెక్షన్ అయితే తీసుకుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి జస్ట్ ఇది బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసేసుకోం. ఎగ్జాక్ట్గా అదే పాయింట్ ఆఫ్ టైంలో ప్రీవియస్గా ఒక స్వింగ్ హై ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లెవెల్ కింద దీన్ని కన్సిడర్ చేస్తూ
డబుల్ టాప్ బ్రేక్ అయినా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లెవెల్ కలిపి ఉన్నటువంటి ఆ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు, అంటే ఈ క్యాండిల్లో క్లోజ్ అయిన తర్వాత మనకి ఎంట్రీ వచ్చినట్టు ఇది మంచి మూవే వచ్చింది. తక్కువ అనుకోకండి, ఇక్కడ మీకు 24,900 నుంచి 24,860 వరకు 40 పాయింట్స్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్ అంటే వెరీ గుడ్ ట్రేడ్ అండి ఇది. మీరు ఆప్షన్స్లో ఆ ప్రీమియం ఓపెన్ చేసి చూడండి. 24,900 పుట్ అనేది మీరు ఖచ్చితంగా ఓపెన్ చేయండి, ఎక్స్పైరీ డే కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. 22nd మే అని చెప్పేసి 24,900 పుట్ ఓపెన్ చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ మినిట్ నుంచి ఈ మినిట్కి ఎంత మూవ్ అయింది అనేది చూడండి. అద్భుతమైనటువంటి మూవ్ ఉంటుంది అక్కడ. ఓకేనా, చెక్ చేయండి. ఇలాంటివి మీరు చెక్ చేస్తేనే మీరు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడానికి పనికి వస్తారు. అంటే చెక్ చేసేసి రేపటి నుంచి ట్రేడింగ్ చేసేయండి అని కాదు. ఆప్షన్స్ ట్రేడింగ్ చాలా రిస్కీ. మనం దాంట్లో మాస్టర్ అవ్వాలంటే ఇంకా రోబోట్ డిసిప్లిన్ ఉండాలి. అది అందరికీ కుదిరే విషయం కాదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవ్రీడే ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. మీరు నిఫ్టీలో ట్రేడింగ్ చేయాలనుకున్నట్లయితే 15 minutesలో కూడా హాయిగా చేసుకోవచ్చు, 5 minutesలో కూడా హాయిగా చేసుకోవచ్చు. బట్ 15 minutes అంటే వారానికి ఒక ఎంట్రీ వస్తుంది, 5 minutes అంటే 2 రోజులు 3 రోజులకు ఒక ఎంట్రీ, మంచి ఎంట్రీ రావచ్చు. దానికి కూడా రెడీ అయ్యి ఉండాలి. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చినటువంటి ఎంట్రీ. తర్వాత మళ్ళీ ఇది పైకి రావటం, ఇక్కడ రిజెక్ట్ చేయటం, ఇక్కడ మరి వీటిని ఎంట్రీస్గా ఏం కన్సిడర్ చేయకండి. నేను అంత స్ట్రెంగ్త్ అయితే ఇక్కడ దేనికి ఇవ్వట్లేదు. ఆ తర్వాత మీకు ప్యాటర్న్ పరంగా ఎక్కడ మూమెంట్ అయితే రాలేదు. మనం 15 minutesలో చూసిన ప్రకారం ఈ బ్యారిష్నెస్ని బేస్ చేసుకొని కంటిన్యూస్గా డౌన్ సైడ్ అయితే రావటం జరిగింది. నేను అక్కడ ఒక స్ట్రాంగ్ ఎంట్రీ, ఇది ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామని మీరు చెప్పగలరా? చెప్పండి నాకు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అనేది నేను ఎక్కడ చూడలేదు, అందువల్ల నేను ఎంట్రీ అయితే అది ఎంత పడిపోతున్నా కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోండి నేనైతే చెప్పలేను. మరి ఇదేంటి డబ్బా గీసామంటే తర్వాత వచ్చిన మొత్తం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది జస్ట్ ఒక చిన్న రిజెక్షన్ తీసుకుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అగైన్ మళ్ళీ ఇక్కడ రివర్సల్, తర్వాత మళ్ళీ అదే లెవెల్లో ఇక్కడ రివర్సల్ తీసుకుంది. సో దీన్ని కొంచెం మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో 5 minute or 3 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లా కనిపిస్తుంది. ఇంకా థర్డ్ టచ్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. ఒకసారి 5 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 minute ప్రైస్ యాక్షన్ అర్థమైంది కదా, మనం 5 minutesలో చూద్దాం. ఇంకెందుకు దీన్నే 5 minutesలోకి మార్చేద్దాం, మనం క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఉన్నది కాబట్టి. ఓకే, సో ఇది చెప్పలేదు కదా, నేను చెప్పే ఉంటాను. ఆ ఛానల్ అనేది మనకి వచ్చినా కానీ ఇది స్లోప్ అనేది చూడండి, చాలా ఎక్కువ స్లోప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఉందండి స్లోప్. ఇలా ఉండేటప్పుడు అది బ్రేక్ అయినంత మాత్రాన మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ టైం డౌన్ సైడ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఇంత బ్రేక్ అయింది కదా, ఇది మనకి ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ ఏరియాలో జోన్. సో అంత ఫాస్ట్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ఇలాంటి ఏరియాల్లో ఇంత స్లోప్ ఉండేటప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. జనరల్గా ఛానల్స్లో మీరు ట్రేడ్ తీసుకోవాలంటే ఇలా ఈ కైండ్ ఆఫ్ ఛానల్ ఉందనుకోండి, అప్పుడు అందులో నుంచి బయటకు వచ్చాక ముందు ఉండేటటువంటి స్వింగ్ హై బ్రేక్. అండ్ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఇదే స్వింగ్ హై మీకు ఇక్కడ ఉందనుకోండి ఈ ఏరియాలో, అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఎంట్రీ క్యాండిల్, ఇమీడియట్గా ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ అదే ఏరియాలో ఈ కన్సాలిడేషన్ జోన్, ఇక్కడ మీరు చూసినట్లయితే లెవెల్స్ ఉన్నాయి. సో అలాంటి ఏరియాల్లో ఇమీడియట్గా రెసిస్టెన్స్ పెట్టుకొని డోంట్ ఎంటర్ ఇంటూ రెసిస్టెన్స్, అంతే. రెసిస్టెన్స్లోకి బై చేయకండి సింపుల్గా. నెక్స్ట్ ఇంత స్లోప్ ఉండేటటువంటివి కూడా స్ట్రెంగ్త్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మరి ఇంకా డ్రాగ్ చేయను. 5 minute మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదండి రేపటికి కొంచెం ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇది క్లియర్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. రేపటికి ఈ లెవెల్ అయితే మీకు ఇంపార్టెంట్గా ఉండొచ్చు. ఎప్పుడండి? ప్రైస్ అనేది ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయితే దీన్ని మనం 2 రకాలుగా ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. ప్రెజెంట్ 2 touches ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అండి. చాలా కేర్ఫుల్గా ఉండండి, ఇది ఇంపార్టెంట్ రేపటి కోసం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు ఈ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయితే ఇది కొంచెం కిందకు వచ్చి సపోర్ట్ తీసుకుందంటే ట్రయాంగిల్ కంప్లీట్ అయిపోయినట్టే. అప్పుడు పైకి బ్రేక్ అయినా కిందకి బ్రేక్, అంటే ఇలా వచ్చిందంటే పైకి బ్రేక్ అయితే ప్రాబ్లం లేదు, కంప్లీట్ ఎంట్రీ, బ్రేక్అవుట్ ఎంట్రీ. ఇక్కడ కిందకు వచ్చి డైరెక్ట్గా కిందకు వచ్చేస్తే స్ట్రెంగ్త్ ఉండదు. ఒకవేళ ఎంట్రీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి 3 touches అనేవి ఫార్మ్ అవ్వాలి. నేనైతే 3 touchesకి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ట్రెండ్ లైన్ 2 రకాలుగా డ్రా చేయొచ్చు అని చెప్పాను కదా, ఇది ఒక రకం.
గుర్తుపెట్టుకుంటారో స్క్రీన్ షాట్ తీసుకుంటారు మీ ఇష్టం. సెకండ్ది బాడీ, ఇక్కడ ఈ బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఈ బాడీని టచ్ చేసేది ఈ రకంగా. రెండు కూడా కరెక్టే, అర్థమైందా? సో మనం ఏది రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పలేము. రేపు అక్కడ ఉండే ప్రైస్ యాక్షన్ని బట్టి మనం చూడాలి. ఇది ఇంతవరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు. సో ఇది కిందకు ఉంది కాబట్టి వీలైనంత వరకు దీన్నే మనం ఫాలో అవటం బెటర్. ఓకేనా? బాడీకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. అలా అని ఇది తప్పని నేను అనట్లేదండి. ఫస్ట్ డ్రా చేసిన ట్రెండ్ లైన్ తప్పు అని కాదు. రేపు ప్రైస్ ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి రిజెక్ట్ చేస్తుందంటే ఇది దాన్ని రెస్పెక్ట్ తీసుకుంటోంది. దీన్ని మనం వ్యాలిడ్గా తీసుకుంటాం. కొంచెం ఇక్కడే పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఒక ట్రెండ్ లైన్గా తీసుకుంటాం ఫస్ట్ డ్రా చేసిన. అర్థమైందా? సో అది రెండు రకాలుగా అని చెప్పాను. అది ఒకసారి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లెవెల్స్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఏవి చెప్పుకున్నాం అవే లెవెల్స్. ఇదిగోండి, ఇలా కానీ ఇలా కానీ, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే లెవెల్స్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతాం అంతే. రేపటికి కూడా ఇవే కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్గా యాక్ట్ చేస్తాయి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.